శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను చాలా మంచిగా ఉంటారు గైడ్. ఈ వీడియో అయితే గణేష్కి సంబంధించి చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. అందుకని వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్కి అయితే చూడండి. ఈ వీడియోలో అయితే గణేష్కి సంబంధించి మనం క్రాక్స్కి ఫిల్ చేసే ఒక ఐడియా అయితే తెచ్చినాం కదా. అందుకని వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడాలి. అండ్ అలాగే గైడ్ మనమైతే సేమ్ ఏదైతే లాస్ట్ ఇయర్లో మనం గణేశుడు చేసినాం అలాగే ఒక ఇంత చిన్న గణేశుడు అయితే సేమ్ అదే విధంగా చేయడానికి పోతున్నాం. అంటే ఆల్రెడీ మినీ ఖైతాత్ గణేష్ కూడా ఇంకోటి మినీ ఖైతాత్ గణేశుడు అయితే మనం చేస్తాం. అందుకని వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీ గణేష్ గైడ్. ఆ సొల్యూషన్ ఏంటంటే వైట్ సిమెంట్ గైడ్. ఎందుకంటే వైట్ సిమెంట్ బెస్ట్ ఆప్షన్ గైడ్ మన గణేశుడికి క్రాక్స్ ఫిల్ చేయడానికి కదా. ఎందుకంటే వైట్ సిమెంట్ మా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంటే చాలా మంచిది. అండ్ నాకైతే 2-3 కమెంట్లు అయిపోయినారు, బ్రదర్ నువ్వు ఇదే వైట్ సిమెంట్ అనేది వాడు, సిమెంట్ మిక్స్ చేయని మట్టిలో. మనం మిక్స్ చేయకుండా దీన్ని ఒక కోట్ చేసేస్తే గైతే చాలా మంచిగా అయితే ఉంటుంది మన గణేశుడికి. అండ్ అలాగే గైతే ఇదైతే వాటర్కి ఎక్కువ హార్మ్ఫుల్ అనేది చేయదు. ఇదైతే ఒక 40% అనేది ఆర్గానిక్ అండ్ అలాగే ఒక 60% అనేది నాన్ ఆర్గానిక్ గైతే. అండ్ అలాగే మనం నిమజ్జనం చేసినాక మన గణేశుడిని అయితే వాటర్ నుంచి వాళ్ళు మళ్ళీ అంటే ఒక 10 days తర్వాత మళ్ళీ బయటికి తీసేస్తారు. ఎందుకంటే చాలా నీళ్ళలో చాలా చేపలు ఉంటాయి అండ్ అలాగే వేరే చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నాయి, అవికి ఏమి హామీ కలగకుండా అండ్ అలాగే పర్యావరణాన్ని మంచి చూపెట్టడానికి అవన్నీ అయితే తీసేస్తారు గైడ్ నిమజ్జనం ఆఫ్టర్లో. అండ్ అలాగే ఇప్పుడైతే మనం వీడియోలో ఆ వైట్ సిమెంట్ అన్లోడ్ అయితే చేయడానికి పోతున్నాం. అండ్ అలాగే మా ఏరియాలో అయితే ఇంకా చాలా వర్షం అయితే పడుతుంది. మీ ఏరియాలో వర్షం పడుతుంది పడతలేదని మీరైతే నా కమెంట్లో చెప్పండి. అండ్ గైడ్ నేనైతే గూగుల్తో అడుగుతున్నా, గూగుల్ అయితే ఏం ఆన్సర్ అయితే ఇచ్చింది గైడ్ వైట్ సిమెంట్ గురించి, మీరైతే ఒకసారి వినండి. సిమెంట్ యొక్క పర్యావరణ ప్రభావంపై అంచనా వేయబడిందని ఇది ధృవీకరిస్తుంది. పర్యావరణ స్నేహపూర్వక అంశాలు 40% పర్యావరణ స్నేహపూర్వకం. వైట్ సిమెంట్ మన్నిక ఎక్కువ జీవితకాలం మరియు కాలక్రమేణా శక్తి వినియోగాన్ని తగ్గించే స్థిరమైన భవన రూపకల్పనలలో ఉపయోగపడే అవకాశం కారణంగా మధ్యస్థంగా పర్యావరణ స్నేహపూర్వకంగా పరిగణించబడుతుంది. పర్యావరణ స్నేహపూర్వకం కాని అంశాలు 60%. సో గైడ్ ఏ విధంగా అయితే మీరు విన్నారు గైడ్, వైట్ సిమెంట్ అనేది ఒక 40% అంటే 40% అనేది అంటే ఆర్గానిక్ అండ్ అలాగే ఒక 60% అనేది నాన్ ఆర్గానిక్ గైడ్. మీరైతే ఏ విధంగా విన్నారు, ఇదే గైడ్ మెయిన్ మెజర్ మనకి వైట్ సిమెంట్ పాడేది బెనిఫిట్స్. అండ్ అలాగే గైజ్ మన గణేశుడికి పెద్ద క్రాక్స్ వస్తున్నాయి అనేసి మనం వైట్ సిమెంట్ అనేది మెయిన్గా వాడుతున్నాం. మొత్తం అదైతే నెట్ క్లాత్ కనిపిస్తుంది కదా. అండ్ అలాగే ఇది పైప్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, అంటే వైట్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. పియూపీ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ పర్యావరణాన్ని 100% హామీనే చేస్తుంది గైజ్ పియూపీ అనేది వైట్ సిమెంట్ కంటే ఎక్కువనే. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నంత ప్లేస్ అయితే రిమూవ్ చేసుకుంటాం, ఎందుకంటే వైట్ సిమెంట్ అనేది మనం ఇక్కడ అన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా అయితే మన ఈచర్ టస్కర్ అనేది వచ్చేసింది గైడ్. మీరు చూసుకోవచ్చు దానిపైన వైట్ సిమెంట్ అనేది ఉంది. మనమైతే అన్ని ఏమైనా నాకైతే చాలామంది కమెంట్లు అయిపోయినారు, బ్రదర్ నువ్వు టస్కర్ వీడియో అయితే టస్కర్ అనేది యూజ్ చేయి, అందుకనేసి మనమైతే వీడియో టస్కర్ అనేది యూజ్ చేస్తున్నాం గైడ్. మీరైతే చూసుకోవచ్చు ఇది మనం వైట్ సిమెంట్ అనేది ఈడ మన స్టోరేజ్ ముంగట్నే అన్లోడ్ అయితే చేసుకుంటాం, ఎందుకంటే చాలా బరువు అయితే ఉంటుంది గైడ్. దీన్ని మనం లోపల అయినా సరిపోదు ప్లేస్ అండ్ అలాగే చాలా బరువు ఉంటుందని 1 kg. దీని అయితే ఇప్పుడు మనం బయట అనేది అన్లోడ్ చేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే మీరు చూస్తున్నారు, మనం దీన్ని బయట అనేది అన్లోడ్ చేసేసినాం. ఇప్పుడైతే టస్కర్ అనేది వెళ్ళిపోతుంది గైడ్, ఎందుకంటే ఇక్కడ మనం వర్క్స్ అనేది చేసుకోవాలి. మీరే చూసుకోవచ్చు గైడ్ క్రాక్స్ ఎంత పెద్దగా అయితే డెవలప్ అయినాయి. వీటిలో మనం వైట్ సిమెంట్ అనేది ఫిల్ చేసేస్తే అండ్ అలాగే ఒక కోటింగ్ చేసేస్తే ఎంత స్మూత్ ఫినిషింగ్ అంటే చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం ఫైనల్గా టస్కర్ అనేది వెళ్ళిపోతుంది గైడ్. అండ్ ఫైనల్గా చాలా రోజు తర్వాత అనేది వైట్ సిమెంట్ అనేది వచ్చేసింది. ఇప్పుడైతే మెయిన్లీ మనం వైట్ సిమెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. అందుకని స్టూడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ అనేది చూడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయడానికి పోతామంటే డైస్ అనేది రెడీ చేస్తున్నాం కదా జ్యువెలరీకి. అండ్ అది ఏం జ్యువెలరీ అంటే మన గణేశుడికి సంబంధించి క్లాత్స్కి బార్డర్లో అయితే వస్తుంది కదా. సపోజ్ పంచకి కింద ఏదైతే బార్డర్ ఉంటుంది కదా లెగ్ పైన, పోయినసారి అయితే మనం జస్ట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ చేసినాం. ఈసారి అయితే మొత్తం ఇట్లా 3D అయితే చేయడానికి పోతున్నాం గైస్. ముందుగా అయితే మనం మట్టితోని ఇట్లా ఒక స్ట్రిప్స్ టైప్ రెడీ చేసుకొని దానికి ఒక డిజైన్ అనేది రెడీ చేసుకుంటాం. దాని తర్వాత దానికి డిజైన్ రెడీ చేసుకుంటాం. అండ్ ఆ డిజైన్ దేనికి సంబంధించి అంటే ఏదైతే ఇక్కడ షాల్వా వస్తుంది కదా, ఆ షాల్వాకి బార్డర్స్ లాగా పోయినసారి అయితే మనం జస్ట్ డిజైన్ చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అయితే చేసినాం. ఈసారి అయితే టోటల్గా డిజైన్ అయితే రావడానికి పోతుంది, దానికి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటాం.
సో నేనైతే మీకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే చేసిన అది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇమేజ్ అనేది పెట్టిన. అండ్ గైస్ ఇదే అయితే మన గణేష్కి సంబంధించి జ్యువెలరీ వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం మట్టితోనైతే ఫస్ట్ ఒక డిజైన్ అనేది రెడీ చేసుకుంటాం గైస్. దాని సైజ్ అయితే చాలా చిన్నగా అయితే ఉంటుంది, ఎందుకంటే మన గణేష్కి శాల్వాకి చాలా క్రాస్గా అయితే ఉంటుంది గైస్. దానికి ఒక పెద్ద డిజైన్ చేస్తే దాన్ని ఇట్లా క్రాస్ చేయడానికి రాదు. చిన్న డిజైన్ ఉంటే ఇట్లా చిన్నగా అతక పెట్టుకుంటా మనం క్రాస్ షేప్లో అనేది చేయొచ్చు. అందుకనేసి మనం క్రాస్గా అయితే రెడీ చేసుకుంటున్నాం. ముందు అయితే మనం ఒక దారం టైప్ అయితే స్ట్రిప్స్ అనేది రెడీ చేసుకుంటున్నాం. సో అది మనమైతే కార్డ్బోర్డ్ పైన ఒక స్ట్రిప్ ముందైతే ఒక రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన అనేది మనం డిజైన్స్ అనేది అతక పెడతాం. ఏ విధంగా పెడితే మీరు చూస్తున్నారు, ఏ విధంగా అయితే మనం థ్రెడ్ డిజైన్ అని చెప్పినాం. ఇప్పుడైతే మనం అది గ్రౌండ్ పైన చేసి అతక పెట్టేస్తాం. ఏ విధంగా అయితే మీరు చూస్తున్నారు కదా, మనం ఒక స్ట్రిప్ అనేది రెడీ చేసి అతక పెట్టినాం. దీని అయితే మనం కొద్దిగా లైట్గా అయితే ప్రెస్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ డై చేసేటప్పుడు అది ఊసిపోకుండా ఆడిని టైట్గా అతకాలనేసి. అండ్ మనం రెండు సైడ్లు అనేది అయితే చేసినాం కదా సేమ్. ఇప్పుడు దీని మధ్యలో అనేది మనం ఒక చాలా మంచి డిజైన్ అయితే చేయడానికి పోతున్నాం. మీరైతే చూసుకోవచ్చు ఫైనల్ ఒక డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు అనుకొని ఇది ఏం డిజైన్ చేసి ఉండే చాలా సింపుల్గా ఉందంటే, ఇదైతే సింపుల్గానే ఉంటుంది కదా, ఎందుకంటే షాల్వాక్ సైడ్స్లో వస్తాయి. ఇట్లాంటివి మనం చాలా చిన్న రెడీ చేసుకొని షాల్వాక్ అయితే అతుకోబడతాం. ఇప్పుడు అయితే మనమైతే దీనికి చుట్టూ ఒక వాల్ టైప్ అయితే చేసుకుంటాం, ఎందుకంటే దీనికి మనం డైరెక్ట్ అయితే వైట్ సిమెంట్ అనేది వేయలేం, అదంతా బయట పడిపోతుంది అనేసి ఇంకొక టైప్ వాల్ టైప్ అయితే చేసేస్తాం. ఏ విధంగా అయితే నేను మీకు చెప్పిన వాల్ అనేది చేసుకుంటాం. వాల్ చేసినాక నేను ఒక 50 గ్రామ్స్ అయితే, అంటే ఒక 49 గ్రామ్స్ అనేది మనం ఇది వైట్ సిమెంట్ అనేది తీసుకున్నాం. దీంట్లో వాటర్ మెజర్మెంట్ అయితే నేను చెక్ చేయలేదు. వాటర్ ముందు కలిపేసి ఒక డో అయితే రెడీ చేసుకుంటాం. దానికంటే ముందు మనం దీనిపైన ఏదైతే మోల్డ్ వేసినాం కానీ దానిపైన వైట్ సుక్క, అంటే ఇట్లా జస్ట్ పౌడర్ ఫామ్లో వైట్ సిమెంట్ వేసి అది కొంచెం క్లీన్ డ్రై చేసుకున్నాం. మనకి చాలా అంటే చాలా థిక్లో అయితే మనం దీనికి చేసినాం కదా, మీరు చూసుకోవచ్చు. అంటే మరీ అంత థిక్ చేయలే, కొంచెం థిక్గా వేసి దీని అయితే మనం మొత్తానికి అయితే స్ప్రెడ్ చేసినాక కొంచెం కొట్టినాం. అంటే ఇట్లా కొట్టాం కదా, ఏ విధంగా మీరు చూసినారు అట్లా వేస్తే చాలా స్ట్రాంగ్గా అయితే అయిపోయింది. దాని తర్వాత దీనిపైన ఒక క్లాత్ పెట్టేసి, అంటే నేనైతే రికార్డ్ ఒక్కటే వేసిన, చాలా క్లాత్ పెట్టి సపోర్ట్ అనేది ఇచ్చినాం. ఎందుకంటే అది డై అయితే మనం ఎప్పుడైనా ఎంత అయినా యూజ్ చేసుకోవచ్చు కదా, దానికి ఏం లిమిట్ అనేది ఉండదు. అందుకని దీన్ని చాలా స్ట్రాంగ్గా అయితే చేసుకుంటున్నాం గైస్. మనమైతే దీన్ని ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నాం మీరైతే ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఒకవేళ మనం ఇది అప్లై చేసేస్తే మనకైతే దీనికి వైట్ కోట్ అయితే అసలుకి అప్లై లేదు, కలర్ వైట్ కోట్ అయినా మనం ఒక లేయర్ అయితే చేసేస్తాం గైస్, ఎందుకంటే చాలా మంచి లుక్ అనేది రావాలనేసి. అండ్ గైస్ ఇదైతే అంత ఏం హార్మ్ఫుల్ చేయదు మన పర్యావరణాన్ని, అందుకనేసి మనం వైట్ సిమెంట్ అనేది వాడుకుంటున్నాం. మీ ఒపీనియన్ ఒకసారి మీరు కమెంట్లో అయితే నాకు చెప్పండి. ఇంకా ఇదైతే ఇంకా కొంచెం మిగిలితే మనం దీని అయితే లెగ్ పైన అప్లై చేసినాం, ఎందుకంటే ఇది ఒకవేళ హార్డ్ అయిపోతే మళ్ళీ పనికి రాదు కదా. అంటే వైట్ సిమెంట్ మరీ అంత హార్డ్గా కాదు, కానీ ఒక్కసారి హార్డ్గా కొంచెం లైట్ ప్రెస్ చేస్తే దానిపైన ఫింగర్ ప్రింట్స్ అనేవి వస్తాయి కదా, ఆ విధంగా హార్డ్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు కదా, మనం కిరీటం భాగం పైన కొన్ని అప్లై చేసినాం, ఆడ క్రాక్స్ ఇంకా ఫిల్ చేయలేదు, జస్ట్ కొద్దిగా అప్లై చేసినాం. అండ్ ఈడైతే ఒక క్రాక్ ఫిల్ చేసినాం కదా, చాలా మంచిగా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి కదా. అండ్ కదా అలాగే కదా మీరైతే చూసుకోవచ్చు, మనమైతే ఈ వైట్ సిమెంట్ అనేది వాడుతున్నాం. ఇదైతే అంత హార్మ్ఫుల్ లేదనేసి. ఇదే కదా వీడియోలో మేజర్ అప్డేట్. లెగ్ పైన అయితే చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది మనం ఇచ్చేస్తాం కదా శాండ్ పేపర్తో. నేనైతే ఒకసారి మీకు చూపెడతా. ఏదైతే ఈ శాండ్ పేపర్ ఉంది దీంతో మనం దీనిపైన రుద్దుతో చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకా అయితే ఆరలే కదా, ఇది ఆరిపోయినాక దీనిపైన ఒక్కసారి మనం శాండ్ పేపర్తో శాండ్ చేసేస్తే ఏమైనా లుక్ వస్తుంది కదా, చాలా సాఫ్ట్ అంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ కదా డై అనేది మనం రేపటి లోపు అయితే రెడీ అయిపోతుంది కదా, దీన్ని ఆరడానికి ఒక 24 అవర్స్ అనేది పడుతుంది. ఇదైతే ఆల్రెడీగా చాలా హార్డ్గా అయితే అయిపోయింది కదా, ఎందుకంటే నేను దీన్ని క్రాస్ చేసిన అదైతే అసలుకే పడతలే. ఈ వీడియోలో అయిన అప్డేట్స్ అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. వన్స్ అగైన్ మీరైతే చూసుకోవచ్చు లెగ్ పైన వైట్ సిమెంట్ అనేది అప్లై అయిపోయింది. ఇదే కదా వీడియోలో అయిన అప్డేట్స్ గైస్. మీకు ఈ వీడియో వచ్చి వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీరు నా ఛానల్ పైన కొత్త ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కదా. అండ్ టాటా బాయ్ బాయ్.